Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో 2 పేతురు 3వ అధ్యాయం చివరి అధ్యాయం అంత్య దినాల గురించి, చివరి దినం గురించి. అక్కడ అంత్య దినాల గురించి అవగాహన మనం మామూలుగా డిస్కస్ చేసుకుంటాం, ఎప్పుడు వస్తుంది అని. సూచనలు, యేసుక్రీస్తు తిరిగి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అని దానిపై కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన నైతిక జీవితంతో ఈ అంత్య దినాలు పొత్తు అది పొత్తు కలిగి ఉంటాయి అన్నమాట. అవి ముడిపడి ఉంటాయి. రెండో విషయం మనం ఇక్కడ గమనించేది ఏంటంటే, సృష్టిలోని ఇక్కడ డిజైన్ గురించి చెప్తాను. సృష్టిలో డిజైన్ అనేది ఉంది. అది స్కూల్లో మనకి ఎందుకు చెప్పట్లేదు? ఎందువలనంటే అది సైన్స్ అనే పేరుతో డార్వినిజం చెబుతున్నారు. కానీ మరి అసలు సృష్టిలో డిజైన్ అనేది ఉన్నది కదా, అది చాలా రీసెర్చ్ని బట్టి, కంప్యూటర్స్ని బట్టి చాలా డెవలప్ అయింది. మరి దాన్ని ఎందుకు చెప్పట్లేదు? అది కూడా సైంటిఫిక్గానే ఉంటుంది కదా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 2 పేతురు 3వ అధ్యాయం మే 21కి చెందినటువంటిది. అక్కడ పేతురు తన చదవర్లకు నిర్మలమైన మనసులను రేపుతున్నాడు. హీఈస్ ఎంకరేజింగ్, హీఈస్ ప్రొవోకింగ్. నిర్మలైన వాళ్ళ మనసుల్ని ప్రొవోక్ చేస్తున్నాడు. ముఖ్యంగా 2వ వచనం, ప్రత్యేకించి ప్రభు రాకడ గూర్చిన విషపూరితమైన ఆలోచన వాడుకలో ఉన్నదని భావించగలం. ఇక్కడ ప్రభు రాకడ యొక్క దాన్ని ప్రత్యేకంగా దాని గురించి చెబుతున్నాడు. అది ఏంటంటే, అది విషపూరితమైనటువంటి అవగాహన దాని ఎడల ఉన్నది. దాని అర్థం ఏంటి అంటే, ఆ విధంగా విషపూరితమైనటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి దాని నుండి బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో అపోస్తుడైనటువంటి పేతురు ఉంటున్నాడు. ప్రస్తుత దినాల్లో మరి అప్పటికంటే ఇప్పుడు దీని గురించినటువంటి రెండవ రాకడ గురించి, అంత్య దినాల గురించి మరీ ఇంకా ఎక్కువ విషపూరితమైనటువంటి ఆలోచనలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అనేక విధములైన విషపూరిత ఆలోచనలు ప్రచురమవుతున్నవని, ప్రస్తుత దినాల్లో కూడా ఉన్నాయని, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నట్లుగా మనం భావించాలి. ఈ క్రింది విషయాల్ని అపోస్తుడైనటువంటి పేతురు నొక్కి చెబుతుంటున్నాడు. మనం 3 వచనాలు చదువుకుందాం. మొదటి 3 వచనాలు. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునే విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుతున్నాను. నిర్మలమైన మీ మనస్సులను రేపుతున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, కంప్లీట్ చేద్దాం సెంటెన్స్, నెక్స్ట్ వచనంలో కూడా, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. మొదటి విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి తరంలో క్రీస్తు రాకడకు అంటే రెండవ రాకడకు చెందిన ఆలోచన గూర్చి అపహాసకులు అసహించుకుంటున్నారు. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, అప్పటి నుండి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రతి తరంలో కూడాను యేసుక్రీస్తు తిరిగి రాకడ దాని గురించి అపహసించుకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు.
కొన్నిసార్లు క్రైస్తవమునకు వ్యతిరేకంగా దృష్టిని బట్టి వారి అసహ్యత ఆధారపడి ఉంటున్నది. చాలామంది మరి క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్ వరల్డ్ వ్యూతో క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చెబుతూ యేసుక్రీస్తు వస్తాడా అని అసహించుకునేటువంటి రీతిగా ఉంటుందన్నమాట. ప్రస్తుత దినాల్లో మరి అప్పుడు ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే, తాత్విక సహజవాదమును బట్టి, అంటే ఫిలాసాఫికల్ న్యాచురలిజం అంటారు. అంతిమ సృష్టి కానీ, అంటే అంతా న్యాచురల్ న్యాచురల్ మనం చూసేది, తాకేది న్యాచురల్గా ఉండేది, దాన్ని న్యాచురలిజం అని అంటారు. ఇక్కడ స్పెల్లింగ్ తప్పుగా ఉన్నది. న్యాచురలిజం, నేచర్ ఎల్ఏ అని ఉండాలి. ఇక్కడ కరెక్ట్ చేయటం మంచిది. న్యాచురలిజం అక్కడ న్యాచురలిజం అంటే ఫిలాసాఫికల్ న్యాచురలిజం ఉంది, మరలా ప్రాక్టికల్ న్యాచురలిజం ఉంది. అంటే వాదాన్ని బట్టి, అది తాత్విక సహజవాదాన్ని బట్టి ఇక చివరికి ఏదో సృష్టికి అంతమవుతుంది, సూపర్ న్యాచురల్గా దేవుడు ఏదో చేస్తాడు అనేటువంటి దానికి తావు ఉండదు అన్నమాట. అంతిమ సృష్టికి అంతమవుతుందని అలాంటి ఆలోచనకి మరి ఈ న్యాచురల్ ఫిలాసఫీకి ఏ పొత్తు ఉండదు. అంతేకాకుండా అంతిమంగా భూగోళమును దర్శించే ఆలోచనకు కూడా తావు ఉండదు. దేవుడు మరి భూగోళాన్ని దర్శిస్తాడు. మరి అంతే కదా, రెండవ రాకడ సమయంలో భూగోళాన్ని దేవుడు దర్శిస్తాడు అనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే సృష్టికి, చరిత్రకి, ఓకే, చరిత్రకి అంతం వస్తుందని కానీ అలాంటి ఆలోచనలు లేవు. ఇక్కడ దేవుని చేత చరిత్రకు అంతము కలుగుతుందని, దేవుని చేత ఏదో ఏదో విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి శక్తులకి అంతం వస్తుంది అని అంటారు, కానీ మరి దేవుని చేత అంతం వస్తుంది అనేటువంటి ఐడియాకి తావుండదు. ఈ ఫిలసాఫికల్ న్యాచురలిజం బట్టి ప్రతిదీ చూసేది, దాకేదే నిజం అనేటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క ప్రాబ్లము ఉన్నదన్నమాట. అంటే స్పిరిచువల్గా ఉన్నదాన్ని దేన్ని కూడాను వాళ్ళు అంగీకరించరు ఉంటుందని. కానీ ఈ దినాల్లో ఒక న్యూ ఏజ్ అనేటువంటి ఫిలాసఫీ ఉన్నది. అక్కడ న్యూ ఏజ్ అనేటువంటి ఫిలాసఫీలో ఈ ఈ యొక్క అంటే భూత వైద్యాలు అలాంటివి సూపర్ న్యాచురల్ వరల్డ్కి కూడా తావు ఉన్నది అనేటువంటి రీతిగా ఈ దినాల్లో అంగీకరిస్తారు. అంటే క్రైస్తవులైతే పరిశుద్ధాత్మ, పరిశుద్ధంగా దేవుడు, పరిశుద్ధంగా ఉండేటువంటి దేవుడు మరి ఆయన కార్యం చేస్తాడు అనేటువంటిది కాకపోయినా కానీ, ఈ న్యాచురల్ వరల్డ్ కంటే సూపర్ న్యాచురల్ వరల్డ్ ఉన్నది అని అంగీకరించేటువంటి రీతిగా ఈ న్యూ ఏజ్ యొక్క ఉపయోగం అదన్నమాట. వేరే విషయాలకు అనుగుణ్యంగా ఉండవలననే ఆలోచన తీరులో ముడిపడినట్లు భావించవచ్చు. ఈ విషయాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఇంకా వేరే విషయాలు, వేరే ఇప్పుడు డార్వినిజం ఉందనుకోండి, అది డార్వినిజానికి ఏజ్ ఎంత ఎంతకాలం నుండి ఈ ఏజ్ ఉన్నది, ఈ సృష్టి ఉన్నది అనేది, సృష్టి అనే అనరు, న్యాచురల్గా డెవలప్ అయింది అని అంటారు కదా, సృష్టి అనే దాన్ని వాడరు. ఈ ఏజ్కి మరి డార్వినిజానికి పొత్తు ఉన్నది కదా, ఆ విధంగా ఆ పొత్తును బట్టి అన్నీ ఒకే తీరులో ఉంటే బాగుంటుంది. ఒక సైంటిఫిక్గా
వేరే విధంగా ఒక ఒక విషయం ఉన్నప్పటికీ, అంతకుముందు ఆలోచన తీరుకి ఇప్పుడున్నటువంటి డిస్కవరీ వ్యతిరేకంగా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటారు. అంతకుముందు ఆలోచనను బట్టే ఇప్పుడు వచ్చినటువంటి ఆహ్, క్రొత్త విషయాలు కూడాను దానికి అనుగుణ్యంగా ఉండాలనేటువంటిది. దాన్ని యూనిఫా యూనిఫ్ ఆహ్, యూనిఫార్మిటేరియన్ పర్స్పెక్టివ్ అనంటారు. అంటే అనుగుణ్యంగా ఉండవలసినటువంటి ఆలోచన తీరుతో ముడిపడి ఉన్నది. ఇలాంటి ఆలోచన తీరుకు ఆహ్, తరచుగా నైతిక ప్రవర్తన కోణము ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని గూడాను ఏంటి అంటే ఇలాంటి ఫిలాసఫీ ఎందుకు ఉంది? న్యాచురలిజం ఎందుకున్నది? మరి సూపర్ న్యాచురల్‌ని ఎందుకు అంగీకరించరు అనేటువంటిది లోతుగా వెళితే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను కప్పిపుచ్చుకోవటానికి ఇదంతా ఒక ఫిలాసఫీని డెవలప్ చేసుకోవటం అనమాట. కాబట్టి ఈ విధంగా అంటే అందరూ అని కాదు, ఎక్కువ భాగం గూడాను వాళ్ళ ఫిలాసఫీ ఎట్లా డెవలప్ అవుద్దంటే, వాళ్ళ ప్రవర్తనని మ మార్చుకొనకుండా వాళ్ళ ఫిలాసఫీని మార్చుకుంటారు. ఈ మధ్యలో దానికి అనుగుణ్యంగా ఏ డిస్కవరీస్ అయితే ఉంటాయో, యథార్థంగా ఆహ్, కొన్ని విషయాలు యథార్థతను సూచించేవైతే వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసేసి, అంతకుముందు ఆలోచన ప్రకారం దానికి అనుగుణ్యంగా ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఆ పరిశోధన చేసినటువంటి విషయాలు కూడాను అంతకుముందు ఉన్నటువంటి తీరుని రుజువు చేసేటువంటి రీతిగా దానిలో ఇరికించుకుంటారనమాట. దీనంతటికి వెనక ఏముంటదంటే వారి ప్రవర్తనని కప్పిపుచ్చుకోవటానికి. కాబట్టి ఈ నైతిక ప్రవర్తన కోణం ఆహ్, దీని వెనక ఉంటుంది. దానికి ఆ నైతిక కోణానికి ఏంటి ఇక వేరుగా విధంగా చెప్పాలి అనంటే, చివరిగా లెక్క చెప్పుటకు వారు తిరస్కరిస్తారు. దేవునికి లెక్క జెప్పాలి. దేవుడు సృష్టికర్త. మనం దేవుని సృష్టిగా దేవుని యొక్క సొంతం. కాబట్టి ఆయనకి తప్పనిసరిగా మనం లెక్క చెప్పాలి. మనం బాధ్యులమై ఉన్నాము. లెక్క చెప్పడానికి బాధ్యులమై ఉన్నాము అనే దాన్ని వాళ్ళు అంగీకరించరు. మూడో వచనం మరలా చదువుకుందాం. ఈ 2 విషయాలు అంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడు చూడండి అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఇప్పుడు అంచె దినాల్లో రెండవ రాకడని అపహసిస్తారు. ఎందుకంటే తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అది ప్రాబ్లమ్. వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ ప్రవర్తన దురాశతో ఉంటది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చేస్తారన్నమాట. అప్పుడు మరి నాలుగవ వచనంలో ఏముంటదంటే, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమయ్యను అని ప్రశ్నిస్తారు. పితరులు నిద్రించినది మొదలుకొని గమనించండి. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే. ఏం చేంజ్ ఏమి లేదు గదా! ఇప్పుడు అంటే చేంజ్ ఏమి లేదు అనే దాన్ని సాకుగా వాడుకుంటారనమాట. వాటికి అనుకూలంగా ఉండేటువంటి రీతిగా దీన్ని వాడుకుంటారు. దాన్ని నొక్కి చెప్తున్నాడు. రెండో విషయం పేతురు నొక్కి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన సాక్ష్యమును దేవుడు ఇవ్వలేదని గాని, లేక ఆయన ఇచ్చిన దానిని య ఎవడు నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు మరి దె సృష్టికి సృష్టికి అంతముంటది. చరిత్రకి అంతముంటది. దేవుడు వస్తాడు. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అనేటువంటి ఆ యొక్క సూపర్ న్యాచురల్ ఎలిమెంట్‌కి దేవుడు రుజువులిచ్చాడు. ఆ రుజువుల్ని, ఆ సాక్ష్యాల్ని చేస్తారు. కానీ అది చేయకూడదు. దేవుడు సాక్ష్యాలిచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. తరచుగా సమాజం సహజమైన సాధనములను వాడుకుంటూ
ఓకే. ఇక్కడ ఏంటి దేవుడిచ్చినటువంటి సాక్ష్యాలు ఏంటి అని అంటే, సహజమైన సాధనాలను వాడుకుంటూ, ఇప్పుడు సహజమైన సాధనాలను వాడుకుంటూ అనేది అనేది న్యాచురల్గా జరిగేది. న్యాచురల్ అనేది బైబిల్ ప్రకారం ఏమీ లేదు. ప్రతిది కూడాను దేవుని ఆధ్వర్యక్రింద జరుగుతుంది. సహజంగా అనేటువంటిది ఒక విధంగా వాడుక బా వాడుకో వాడుకగా ఆ మాటలు వాడొచ్చు గానీ, బైబిల్ ఎప్పుడు కూడాను సహజంగా అని అనదు. మరి ఒక ఉదాహరణకి నేనెప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. బైబిల్‌లో ఏంటంటే ఆహ్, ఇట్ ఈస్ రెయినింగ్ అని ఎప్పుడు ఉండదు. గాడ్ సెండ్ ద రెయిన్. దేవుడు వర్షాన్ని పంపించాడు. మనం మామూలుగా ఏమంటాం? వర్షం వస్తుంది అంటాం. బైబిల్ ఎప్పుడు అట్లా చెప్పదు. వర్షం వస్తుంది అనదు. దేవుడు వర్షాన్ని పంపించాడు. కాబట్టి న్యాచురల్‌గా జరిగేది దేవుని యొక్క కార్యం. అదేవిధంగా చరిత్రలో రాజ్యాలు ఒక రాజ్యం పైన మరి ఒత్తిడి చేసి లేకపోతే యుద్ధం చేస్తుంది కదా! అది కూడా దేవుని యొక్క కార్యమే. ఒక దేశాన్ని శిక్షించటానికి మరొక దేశాన్ని దేవుడు లేపుతాడు. కాబట్టి అది కూడాను న్యాచురల్‌గా జరిగిందని మనం అనుకుంటాం. కానీ ఆ న్యాచురల్‌గా జరిగేదాన్ని అది ఇక దేవుని కార్యంగా విశ్వాసి గ్రహిస్తాడనమాట. అలా చదువుతాను. తరచుగా సహజమైన సాధనములను వాడుకుంటూ శక్తివంతమైన రాజ్యములపై లేక సామ్రాజ్యములపై భారీ ఎత్తున దేవుడు తీర్పు తీర్చుటయే గాక విశ్వమంతయు ఒక ఒక దేశమే కాదు, సృష్టి అంతా కూడాను, విశ్వం అంతా కూడాను దద్దరిల్లేటట్లు దేవుడు జోక్యము చేసుకున్నట్లు సాక్ష్యమిస్తూ భూమి ఉనికిలో 2 సంఘటనలు నివేదించబడినవి. దేవుడిచ్చేటువంటి సాక్ష్యం. సృష్టి అంతటిలో జరిగినటువంటి సృష్టి అంతటికి వర్తించేటువంటి 2 సాక్ష్యాలు. మొదటిదేంటి? సృష్టి. రెండవది నోవహు కాలంలో జలప్రళయం. ఆ 2 గూడాను సృష్టి అంతటికి సంబంధించినయి. వాటి యొక్క ఈ జలప్రళయం, దాని యొక్క వినాశనం 5-7 వరకు కూడా చదువుకుందాం. 3 వరకు చదువుకున్నాం. 4-7 వరకు చదువుకుందాం. 4వ వచనం కూడా చదువుకుందాం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నిండియు నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అంటే ఆ విధంగా మరవాలని మరుస్తారు, నిర్లక్ష్యం చేయాలని నిర్లక్ష్యం చేస్తారు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ వేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. 7 వరకు భద్రము చేయబడి ఉన్నవి. ఏ విధంగా నోవాహు దినంలో దేవుని యొక్క వాక్యం వచ్చిందో నోవాహు ద్వారా, అదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, సువార్తను బట్టి దేవుడు వార్నింగ్ ఇస్తుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నోవాహు దినంలో ఏ విధంగా తీర్పు జరుగుతుందో, సృష్టి అంతటికీ తీర్పు జరుగుతుందో, అదేవిధంగా సృష్టి అంతకి తీర్పు జరగనున్నది అనేటువంటి సాక్ష్యం అన్నమాట. సృష్టి మార్పు లేదా? మార్పు ఉంది. ఏ మార్పు అంటే జలప్రళయం వచ్చింది. కాబట్టి మనం నివసిస్తున్నటువంటి ఆ యొక్క విశ్వం అది సృష్టింపబడింది కాదు. తర్వాత రీజ్యూవినేట్ అయింది. తర్వాత ఉద్యమం వచ్చింది.
అన్నట్టుగా మనం గ్రహించాలి. ఇప్పుడు మన సమాజము అణగదొక్కబడుతున్న సాక్షులుంటున్నవి. ఇప్పుడు ప్రస్తుతం కూడాను అలాంటిదే జరుగుతుంది. దాన్ని ప్రజలు అణగదొక్కుతున్నారు. ఏంటి అణగదొక్కుతున్నటువంటి సాక్ష్యాలు ఏంటి? ఒక ఉదాహరణకి ఏంటంటే ప్రకృతి కూర్పు, దాన్నే డిజైన్ అంటారు. ప్రకృతి కూర్పును ఆధారము చేసుకున్న వాదములు అతి స్పష్టముగా ఉంటున్నవి డిజైన్ గురించి. ఇప్పుడు మన కళ్ళు చూడండి. కళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారు. ఆఫ్థల్మాలజిస్ట్ ఎంతో రీసెర్చ్ చేశారు. మన బ్లడ్ ఎట్లా పనిచేస్తుంది దాన్ని దాన్ని రీసెర్చ్ చేశారు. మరి మన హార్ట్, మన మైండ్ ఏది చూసినా కానీ దాన్ని అది ఆశ్చర్యపోతారన్నమాట. కొంతకాలం క్రిందట బిర్లా కలకత్తాలో ఉన్నటువంటి బిర్లా ప్లానెటోరియం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతరుడు అయినప్పటికీ 45 మినిట్స్ ఆ గ్యాలక్సీస్ మీద వ్యాఖ్యానం చేసి చివరికి ఈ మాటలతో ముగించాడు. అదేం మాటలు అంటే, ఓ మై గాడ్ హౌ గ్రేట్ యు ఆర్. కాబట్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి డిజైన్ చూసి, అంటే ఇప్పుడు డిజైన్ అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్తాయి అన్నమాట. ఆ క్రమ పద్ధతిలో వెళ్తుంది కాబట్టి రీసెర్చ్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అన్నీ హ్యాప్‌హ్యాజర్డ్‌గా ఒక తీరులో ఉండకపోతే, ఒక క్రమ పద్ధతిలో ఉండకపోతే రీసెర్చ్ అనేది అసాధ్యం. కాబట్టి రీసెర్చ్ ఎందుకు జరుగుతుందంటే ప్రతిదీ కూడాను కూర్పు ఉంటుంది. ఒక ప్రకృతిలో ఒక కూర్పు ఉన్నట్లుగా. ఈ టయానికి సూర్యుడు ఉదయిస్తాడు, ఈ సమయానికి దేవుడు మరి సూర్యుడు అస్తమిస్తాడు అనేటువంటిది. సూర్యచంద్రులు మరి లోనార్ మంత్ అదంతా ప్రిడిక్ట్ చేసేటువంటి రీతిగా క్రమపద్ధతిలో జరుగుతుంది. కాబట్టి అది కూడా సైంటిఫికే. ఒక నియమం ప్రకారం, రీసెర్చ్ ప్రకారం, ఒక రూల్స్ ప్రకారం, ఒక సిద్ధాంత ప్రకారం అది జరుగుతుంది. అది కూడా సైన్సే. దాన్ని ఎందుకు స్కూల్లో చెప్పట్లేదు? అది దాన్ని ఆ డిజైన్ అనే దాన్ని, సృష్టిలో ఉన్నటువంటి డిజైన్ అనే దాన్ని అణచిపెట్టి మరి డార్వినిజం గురించే చెప్తారన్నమాట. డార్వినిజం సిద్ధాంతం. అదొక సిద్ధాంతమే. అది సైన్స్ కాదు. ఒక పద్ధతిలో అన్నీ కూర్చి ఇప్పుడు సిమిలర్‌గా ఉండేటువంటి ఇప్పుడు ఏ ఏ లాగా బి ఉంటదనుకోండి. బి లాగా సి ఉంటది. వాటన్నిటిని ఒకదాని ప్రకారం ఒకటి పెట్టేసేసి అట్లా జెడ్ దాకా పెట్టేసేసి ఏ నుండి జెడ్ వచ్చింది అని అంటారు. అది ఫిలాసఫీ. అది రియల్ కాదు. కాబట్టి అదే సిద్ధాంతాన్నే సైన్స్‌గా తీసుకొని నిజమైనటువంటి సైన్స్‌ని సిద్ధాంతంగా తీసుకుంటున్నారేంటి? అది ప్రాబ్లమ్. కాబట్టి డిజైన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఒక సైన్సు, లాజికల్ సైన్సు. దాన్ని మనం రెస్టోర్ చేయాలి. దాన్ని స్కూల్స్‌లో చెప్పాలి. చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. మన ఎజెండా ఉన్నది. ఏంటి? డార్వినిజంని మనం సపోర్ట్ చేయాలనేటువంటి దాన్ని బట్టి డిజైన్ అనేటటువంటి ఆ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి కూర్పుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అని ఈయన చెప్తున్నాడు. ఇప్పుడు మన సమాజం చేసేది ఆ యొక్క డిజైన్ని అణగదొక్కుతున్న సాక్ష్యాలుంటున్నవి. ఉదాహరణకు ప్రకృతి కూర్పును ఆధారం చేసుకున్న వాదములు అతి స్పష్టంగా ఉంటున్నవి. వాటిని అణచివేస్తున్నారు. దేవుని ప్రక్రియను బుద్ధిపూర్వకంగా మరుతురు అని చదివాం కదా. బుద్ధిపూర్వకంగా చెయ్యాలని చేస్తున్నారు. ఇన్నసెంట్‌గా చేసింది కాదు. ఈ విషయములు విలువను అంచనా వేయుట దేవుని నుండి నైతికంగాను, ఆధ్యాత్మికంగాను దూరమవుటతో ముడిపడి ఉన్నది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనంటే, బుద్ధిపూర్వకంగా ఎందుకు చేస్తున్నారు అనంటే, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి. దాన్నే లాస్ట్‌నెస్ అంటారు. దే ఆర్ లాస్ట్ ఫ్రమ్ గాడ్.
నైతికంగాను ఆధ్యాత్మికంగాను దేవునితో సంబంధం లేనటువంటి వ్యక్తులు కాబట్టి మరి అదే విధంగా వాళ్ళు చెబుతారు. ఇక మూడో విషయం, పేతురు చెబుతున్నటువంటి నొక్కి చెబుతున్నటువంటి మూడో సత్యం ఏంటి అనంటే, క్రీస్తు రాకడ ఆలస్యమై మౌటను బట్టి 2 విషయాలు స్పష్టమవుతున్నవి. సంఘటనలు జరిగే వేగమును గూర్చి మన అంచనా, దేవుని అంచనా వేరు. ఇంకా వేరే విధంగా చెప్పాలంటే, దేవుని యొక్క వాచి, మన వాచి వేరు. అది అది టిక్ టిక్ అని అది వెళ్ళేటువంటి వేగానికి, దేవుడు దేవుని యొక్క వాచి పనిచేసేటువంటి ఆ యొక్క వేగానికి వేరుగా ఉన్నది. కాబట్టి దేవుని క్యాలెండరు, మన క్యాలెండర్ కూడా వేరు. వాచే కాదు, దేవుని క్యాలెండరు, మన క్యాలెండరు వేరు. మన దృష్టిలో రెండవ రాకడ ఆలస్యంగా ఉండొచ్చు. మరి దేవుడు దేవుడు సరైన టైం ఏది అనుకుంటే అప్పుడు దేవుడు యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. మనం దాన్ని గ్రహించాలి. 8 నుండి 8, 9 వచనాలు కూడా చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపగా, ఇది రెండో విషయం, ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఒకటేంటంటే ఆయన వేగం, ఆయన స్పీడు, ఆయన పేస్ డిఫరెంట్గా ఉంటుంది మన పేస్ కంటే. రెండవది ఏంటంటే ఆయన ఆయన సహనం కలిగినటువంటి వాడు. ఆయన సుదీర్ఘమైనటువంటి ఓపిక కలిగినటువంటి వాడు. మనం చదువుకున్నటువంటిది దీర్ఘశాంతము గలవాడు. అది రెండవ విషయం అన్నమాట. మరలా చదువుకుందాం. దీనితో పాటు ఆయనకున్న మితిలేని సహనము, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. 9వ వచనం. మరి ఒక విధంగా పౌలు కూడా అదే విధంగా చెబుతున్నాడు. రోమా 2:4లో ఏం చెప్తున్నాడంటే ఇలాంటిదే పేర్కొంటాడు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరింతువా అని పౌలు ప్రశ్నిస్తుంటున్నాడు అన్నమాట. ఆయన అనుగ్రహము, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనము, దీర్ఘశాంతం, దాన్ని తృణీకరించకూడదు. కాబట్టి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు దేవుడు. కొంతమంది మారు మనసు పొందుతారేమో అని ఇంకా వెయిట్ చేస్తున్నాడు. 4వ విషయం, పేతురు నొక్కి చెప్పినటువంటి దానిలో 4వ విషయం ఏంటి అని అంటే, చివరిగా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన రాకడ అకస్మాత్తుగాను, ఏ అనుమానము లేనట్లుగాను, సృష్టి అంతయు దద్దరిల్లేటట్లుగా ఉంటుంది. క్లటాస్మిక్ అంటారు. సృష్టి అంతకు సంబంధించింది. మనుషులే కాదు, రాజ్యాలే కాదు, సృష్టి అంతా కూడాను దద్దరిల్లిపోద్ది అన్నమాట. అది ఏదో ఒక మూలం జరిగేటువంటిది కాదు. కెటాక్లిస్మిక్ అని అంటారు. అది ఒక మంచి మాట. సృష్టి అంతటికీ సంబంధించినటువంటి విషయం కాబట్టి కెటాక్లిస్మిక్ అని అంటారు. మరి మనం 10వ వచనం కూడా చదువుకుందాం. ఆయన ఏ విధంగా వస్తాడు? దొంగ వలే వస్తాడు. అంటే దేవుడు దొంగ అని కాదు దాని అర్థం. దొంగ చెప్పిరాడు కదా. ఆ విధంగా మనకు తెలియకుండానే
అకస్మాత్తుగా ఆయన యొక్క రాకడ ఉంటుంది. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. మనకు తెలిసిన విశ్వం యాజ్ వి సీ ఇట్ ముగింపును సూచించేదిగా ఆయన రాకడ ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఇకంతా చరిత్రకి విశ్వానికి ముగింపు ఉంటుందన్నమాట. అంటే మనకు తెలిసినటువంటి విశ్వానికి ముగింపు వస్తుంది. తర్వాత విశ్వం ఉండదని కాదు, దానే నూతన సృష్టి అంటారు. ఈ పాత సృష్టికి అంతం వస్తుంది, నూతన సృష్టి వస్తుంది అన్నమాట. ఉత్తర అమెరికా వాసులను 1950 దశాబ్దంలో వారిని బెదిరించే హోలోకాస్ట్ నుండి రక్షించుకొనుటకు ఆటం బాంబు ఆశ్రయములను నిర్మించమని అడిగినప్పుడు అప్పుడు కార్సన్ గారు అంటారు, మనం కూడా ఒక ఆశ్రయము నిర్మించుకోవాలనా అని నా తండ్రిని నేను అడిగితిని. నా తండ్రి, కార్సన్ గారి తండ్రి నెమ్మదిగా ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, ఎందుకు? యేసు ప్రభు వచ్చినప్పుడు పంచభూతములు కరిగిపోవును కదా, కాబట్టి ఆయన రాకడకు సిద్ధపడుము, అంతేగాని మరి దేనికి భయపడవద్దు అని తన కుమారుడికి అభయం ఇచ్చాడన్నమాట. నువ్వు రెండవ రాకడికి అనుకూలంగా జీవించు, ఇక వేరే భయం ఏమి నీకు అవసరం లేదు. హోలోకాస్ట్కి భయపడిన అవసరం లేదు, దేనికి భయపడిన అవసరం లేదు. మనం రక్షించుకునేదేంటి? యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇక అన్నీ ఓపెన్గా ఉండాలి. ఆయన రక్షణకు కానీ ఆయన ఉగ్రతకు కానీ మనం సిద్ధపడి ఉండాలి. 5వ విషయం, ప్రాముఖ్యమైన విషయము ఇదే. అంటే దానికి సిద్ధపడి ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ జాగ్రత్త గలవారై ఉండవలెను. అంచెదిన శాస్త్రమును పరీక్షించేది నైతిక శాస్త్రము. అంటే నైతిక శాస్త్రాన్ని ఎథిక్స్ అంటారు. అంచెదిన శాస్త్రాన్ని అంచెదిన శాస్త్రాన్ని ఎస్కటాలజీ అంటారు. మన ఎస్కటాలజీ దాన్ని పరీక్షించేది ఏంటి అని అంటే మన యొక్క క్యారెక్టర్, మన యొక్క ఎథిక్స్ అని ఆ విధంగా ఈ వాక్య భాగాన్ని, ఈ కామెంట్స్ని ముగిస్తాడనమాట. 11, 12 వచనాలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 11, 12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, అది కీ పాయింట్, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మరి క్రొత్త నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు లేకపోతే దేవుని వాక్యం ఏ విధంగా చెబుతుందో ఆ విధంగా మనం చేస్తూ దానికి సిద్ధపడి ఉండాలి. అంతేగాని ఎప్పుడు వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ సూచనలు ఏంటి, ఈ సూచనలు ఏంటి, దానికి దీనికి ఇప్పుడు జరిగేదానికి మరి బైబిల్లో ఉన్నటువంటి దానికి ఆ యొక్క సూచనలు సరిపోతాయా లేదా అని బేస్ చేసుకునే కంటే మనం అనుసరించాల్సినటువంటి
ఆ యొక్క విధులు, కట్టడలు, ఆ నియమాలు దేవుని వాక్యంలో ఉన్నటువంటి రీతిగా నేను ఏ విధంగా నా ప్రవర్తన మార్చుకోవాలి, నా యొక్క ఆలోచన తీరు మార్చుకోవాలి, నా యొక్క మాటలు కానీ, క్రియలు కానీ, ప్రతిక్రియలు కానీ ఏ విధంగా మార్చుకోవాలి అని మనలో ఒక పరివర్తన వచ్చేటువంటి రీతిగా మన జీవితాలు ఉండాలి. అది వదిలిపెట్టేసేసి ఇక మనం రీసెర్చ్ చేయటం, అది ఎప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అని ఎప్పుడో నుండి ప్రజలు క్యాల్కులేట్ చేశారు. 96లో వస్తాడని, తర్వాత 2000 సంవత్సరాల్లో వస్తాడని. ఇక అప్పటి నుండి ఇక ఏదన్నా కానీ ఒక ఒక విపత్కరం జరుగుతుంటే ఇక మనం ఏమనుకుంటామంటే అది దాంతో యేసుక్రీస్తు వస్తాడు, చరిత్ర అంతా విశ్వమంతా కూడాను అంతమవుతుంది అని ఆ విధంగా ప్రెడిక్ట్ చేస్తాడు. డేట్స్ పెడతారన్నమాట. అది కానే కాదు. బైబిల్ ఏం చెబుతుంది అనంటే దానికి సిద్ధంగా ఉండండి, పవిత్ర జీవితం జీవించండి, దేవునితో సంబంధం కలిగి ఉండండి, మనుషులతో సమాధాన పడండి అని, నైతిక జీవితం జీవించండి, నీతి న్యాయాలతో బ్రతకండి అని, అలాంటి ప్రవర్తన కలిగి జీవించమని బైబిల్ చెబుతూ ఉంటే దాన్ని వదిలిపెట్టి మనం రెండో రాకడ అనేటువంటి పేరుతో అంచె దినాల గురించినటువంటి రీసెర్చ్, ఆ సూచనలు దానికి చేసేసి మన ప్రవర్తన విషయంలో మనం ఏ మార్పు లేకుండా ఉండి ఉంటున్నాం. అది చాలా డేంజరస్ అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.